Today we are going to discuss about the new section of reasoning. Okay, reasoning lo manaku inkoka important section undandi, right? Adi logical reasoning. Okay, and you know what is reasoning. Dani chala simple bhashalo maatladukunte problem solving capacity, the problem solving way. Okay, smart way of problem solving ila maatladukovachu. Okay, tarvata mari logical reasoning ante enti? ఓకే, లాజికల్ రీజనింగ్ అంటే చాలామంది అదేదో ఒక మెథడాలజికల్గా కానీ సైంటిఫిక్గా కానీ ఏదో ఒక హయ్యర్ లెవెల్లో అలా ఇలా అనుకుంటారు, కానీ కాదండి. దానికన్నా ముందు లాజికల్ రీజనింగ్ కలిపి మాట్లాడే ముందు ఫస్ట్ మనము కేవలం లాజిక్ అంటే ఏంటో మాట్లాడదాం. ఓకే, లాజిక్, వాట్ యు మీన్ బై లాజిక్? ఓకే, చాలామంది లాజిక్ అంటే ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కానీ లాజిక్ చాలా సింపుల్ అండి. ఓకే, లాజిక్ డెఫినేషన్ మాట్లాడే ముందు దాని ఆపోజిట్ వర్డ్ మాట్లాడదాం. ఫస్ట్ దాని ఆపోజిట్ వర్డ్, ఆపోజిట్ ఆఫ్ లాజిక్, దట్ హ్యాస్ ఎ రైమింగ్ విత్ లాజిక్, దట్ ఈస్ మ్యాజిక్. ఓకే, వినడానికి ఒకేలా ఉన్నాయి కానీ యాక్చువల్గా ఆపోజిట్ వర్డ్స్ అండి ఇవి. ఓకే, ఇఫ్ ఐ డూ సంథింగ్ విచ్ యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఇస్ మ్యాజిక్. ఓకే, ఐ డూ సంథింగ్ విచ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్, అరే ఇలా జరిగింది అనేలాగా ఏదన్నా జరిగితే, నేనే చేయాల్సిన అవసరం లేదు, ఏదన్నా జరిగితే దట్ ఈస్ మ్యాజిక్. బట్ అది వాస్తవంగా ఎలా జరిగింది అది రివీల్ చేయడమే లాజిక్. ఓకే, లాజిక్కి ప్రూఫ్ ఉంటుంది, ప్రూఫ్తో మాట్లాడేదాన్ని లాజిక్ అంటాము. మ్యాజిక్కి ప్రూఫ్ ఉండదు. ఓకే, లాజిక్ రియాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తుంది, రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. సారీ, ఓకే, లాజిక్ రిఫ్లెక్ట్స్ రియాలిటీ. మ్యాజిక్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆఫ్ రియాలిటీ. రియాలిటీ అనే బాక్స్కి బయటగా ఉంటుందండి, లోపలికి ఉండదు. ఓకే, సో దెర్ ఈజ్ ఎ ఏరియా విచ్ వీ కాల్ రియాలిటీ ఆర్ ప్రూఫ్. ఖచ్చితంగా ఈ బాక్స్లో నుండి మాట్లాడితే మనం లాజికల్గా మాట్లాడుతున్నట్టు, ఆ బాక్స్ దాటి మాట్లాడితే మ్యాజికల్గా మాట్లాడుతున్నట్టు. ఓకే, వెదర్ యు ఆర్ లాజికల్ ఆర్ నాట్ మీన్స్ యు ఆర్ ఇన్ ద సర్కమ్స్టెన్సెస్, యు ఆర్ ఇన్ ద డెఫినెట్ ఏరియా, ఓకే, ఆఫ్ రియాలిటీ, ఆర్ యూ టాకింగ్ విత్ స్టాండర్డ్ ప్రూఫ్. ఓకే, దాన్ని లాజికల్ అని అంటాము. ఈవెన్ రియాలిటీ అంటే సైంటిఫిక్ అని కూడా అనుకోవచ్చు కదండి. సైంటిఫిక్ అంటే మళ్ళీ ఏదో సైన్స్ ఫార్ములా అని కాదు. ఓకే, హౌ యూ డిఫైన్ సైన్స్? సైన్స్ మీన్స్ ట్రూత్, సైన్స్ మీన్స్ ఫ్యాక్ట్. ఓకే, సైన్స్ అంటే ఫ్యాక్ట్ అంతే. ఇంకా సైన్స్కి స్పెసిఫిక్గా ఉన్న స్టైల్ ఏంటి అంటే అది ప్రతిదానికి ప్రూఫ్ చూపించి మాట్లాడు అంటది. ఓకే, మన లాజికల్ రీజనింగ్ కూడా అలాగే ఉండాలి. గెటింగ్ మై పాయింట్? ఈవెన్ వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ట్రెండ్ యాజ్ ఆఫ్ వీ ఫాలో ఇన్ సైన్స్, వేర్ హియర్ ఇన్ అవర్ చాప్టర్ లాజికల్ రీజనింగ్. ఓకే, లాజికల్ రీజనింగ్లో కూడా మనం విత్ ప్రూఫ్, విత్ స్టాండర్డ్ ప్రూఫ్, విత్ లింక్డ్ విత్ రియాలిటీ అనే బార్డర్ని దాటకుండా మనం మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, అగైన్ ఐ గో విత్ వన్ ఎగ్జాంపుల్. రెగ్యులర్గా నేను ప్రతిసారి తీసుకునే ఎగ్జాంపులే, ఎందుకంటే నేను మీ మీద జోక్ వేస్తే బాగోదు, నేను నా మీద వేసుకుంటే బాగుంటుంది. సో నేను నెక్స్ట్ క్లాస్లో చేతికి కట్టుకొని వచ్చాను అనుకుందాం. ఓకే, ఏమనుకోవచ్చు? రైట్, దెబ్బ తగిలిందనో, కింద పడ్డాడనో, యాక్సిడెంట్ అయిందనో, అంతా రియాలిటీకి దగ్గరగానే ఉంది. లేదండి, ఐ బిలాంగ్స్ టు కర్నూలు యాక్చువల్గా. ఓకే, ఫ్యాక్షన్ ఫ్యామిలీస్, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా, ఫ్యామిలీకి ఏం లేదండి, ఏరియాకి ఉంది, మా ఊరికి ఉంది. ఓకే, రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్కి ఫేమస్ కదా. సో దాన్ని బేస్ మీద వీడి మీద బాంబులు వేసాడు, వీడి మీద కత్తులతో అంత రియాలిటీ కాకపోవచ్చు కదా. ఓకే, అయ్యి ఉండాలనే రూల్ ఏం లేదు కాదు, డైరెక్ట్గా అలా ఊహించుకోవడానికి లేదండి. ఇట్స్ నాట్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ రియాలిటీ, దెర్ ఇస్ నథింగ్ ప్రూఫ్ ఐ హ్యావ్. ఓకే, నేను వచ్చేటప్పుడు ఎప్పుడన్నా సుమోలు బయట కత్తులు ఇటు తిప్పుకుంటూ వచ్చేది చూసారా? లేదు కదా. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆఫ్ రియాలిటీ, రైట్. మహా అయితే నేను వస్తే క్లాసులు, పెన్నులు, చాక్ పీసులు వస్తాయి, అంతకంటే ఏం రావు, రైట్. సో లాజికల్ ఎంతసేపు కూడా రియాలిటీ అనే బాక్స్లో నువ్వు ఎంతవరకు ఉండి మాట్లాడుతున్నావు అనే దాన్ని మాత్రమే స్పెసిఫై చేస్తుందండి. ఓకే, సో
రియాలిటీ. ఇప్పుడు మనకి ఇంకొక ఉన్న అడ్వాంటేజ్, ఈ చాప్టర్లో మనకున్న ఇంకొక అడ్వాంటేజ్, మనకు జనరల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్లో, సో జనరల్ కాన్సెప్ట్స్ మనం ఎక్కువగా తీసుకుంటామండి ఇక్కడ. ఓకే, ఇందులో స్టైల్ ఎలా ఉంటుంది, అసలు క్వశ్చన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఆన్సరింగ్ ఎలా ఉండాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఇందులో ఉండే సెక్షన్స్ అండి. ఒకటి చాప్టర్ అనుకోవచ్చు లేదా టాపిక్స్ అనుకోవచ్చు. ఇందులో ఉండే టాపిక్స్ దాదాపుగా స్టేట్మెంట్స్ని రిలేట్ అయి ఉంటుందండి. ఓకే, ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఓకే, ఆ స్టేట్మెంట్ అంటే ఏంటండి, ఏదైనా ఒకరు ఓకే ఒక విషయం చెప్పిన స్టేట్మెంటే, ఒకటి జరిగింది అన్న స్టేట్మెంటే, జరుగుతున్న స్టేట్మెంటే. ఓకే, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్మెంట్ అండ్ ఈవెంట్. ఓకే, కేవలం ప్రస్తుతం జరిగిందో లేదా గతంలో జరిగి ఉన్నదో, రైట్, ఖచ్చితంగా ఫ్యూచర్లో జరగబోతుంది అని చెప్పేదాన్ని మాత్రమే ఈవెంట్ అంటాం. రైట్, ఆ ఈవెంట్ గురించి డిస్కస్ చేసినా కూడా స్టేట్మెంటే, లేదా ఈవెంట్ని యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడినా కూడా స్టేట్మెంటే. స్టేట్మెంట్ అంటే ఏదైనా తీసుకోవచ్చు నాకు, అందుకు మనం మ్యాక్సిమం స్టేట్మెంట్ అనే టర్మ్ వాడతాం, ఈవెంట్ అనే టర్మ్ వాడడం. ఓకే, వీ టేక్ ఏ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్కి సంబంధించి వెదర్ యూ కెన్ అజ్యూమ్, మేక్ అన్ అజంప్షన్. ఓకే, యూ కెన్ అజంప్షన్ తీసుకోవచ్చు. అజ్యూమ్ అంటే ఏంటి, అజంప్షన్ అంటే ఏంటి, వస్తా అక్కడికి కూడా వస్తా. ఎయిదర్ యూ కెన్ ఆర్గ్యూ, వాదించవచ్చు. అట్లెందుకు, ఇట్లెందుకు, గదేంద్రబాయ్ గిదేంద్రబాయ్ అన్ని ఆర్గ్యుమెంట్లే. ఓకే, యూ కెన్ టేక్ ఏ కంక్లూజన్. ఓహో అలాగా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి బయటకు వచ్చి లాక్డౌన్ అన్నాడు. మనం ఏం చేసినాం, అజ్యూమ్ చేసుకున్నామా, ఆర్గ్యూ చేసినామా వేరే విషయం అయితే, ఫస్ట్ కంక్లూడ్ చేసుకున్నాం బయటికి పోకూడదు. బయటికి పోతే కొన్నాళ్ళకి ఇంకా స్టాండర్డ్గా కంక్లూడ్ చేసుకున్నాం. ఎవరి వల్ల, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల. ద మోస్ట్ పవర్ఫుల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల మనకు తీసుకున్న కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు మనం బయటికి వెళ్తే మనకు గోరింటాకు పెడతారు, చేతి మీద కాదు వీప్ మీద అని. ఓకే, కొంతమంది పెట్టించుకున్నారు కూడా గోరింటాకులు, బాగా రంగులు పెట్టించుకున్నారు. రైట్, సో ఇలాంటి కంక్లూజన్స్ ఏ స్టేట్మెంట్ వల్ల తీసుకున్నాము, టీవీలో కొంతమందికి గోరింటాకులు వేసి తీసుకున్నాం. రైట్, సో ఇంకోటి ఉందండి, ఇంకోటి ఏంటది అంటే కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీటితో కంపేర్ చేసుకుంటే. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అది లాక్డౌన్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకే, ఇది మనకు మంచి టైం కదా లాక్డౌన్ మీద జోకులు వేసుకోవడానికి. రైట్, అయిపోయింది కాబట్టి జోకులు వేసుకోవడానికి చాలా మంచి టైం ఇది. రైట్, సో కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక సమస్య వచ్చినప్పుడు, రైట్, మ్యాక్సిమం కోర్స్ ఆఫ్ యాక్షన్లో స్టేట్మెంట్ దాదాపుగా ప్రాబ్లం రిలేటెడ్గానే ఉంటుంది. ఏదైనా ఒక సమస్యని ఇస్తాడు, ప్రాబ్లం ఇస్తాడు. ఓకే, ఆ ప్రాబ్లమ్ని ఎరాడికేట్ చేయడానికి తీసుకోవాల్సిన సరైన యాక్షన్ ఏది, వాట్ ఈజ్ యువర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు ఎరాడికేట్ ద ప్రాబ్లం, టు టేక్ ఓవర్ ద ప్రాబ్లం. ఓకే, సమస్య నుంచి బయటపడడానికి తీసుకోదగ్గ యాక్షన్ ఏది అనేది మాట్లాడేటప్పుడు కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే ఒక చాప్టర్ మాట్లాడదాం. చూడండి, ఇవన్నీ రియలిస్టిక్గా లేవా, నిజంగా సమాజంలో జరుగుతున్నవి. ఇవాడ ఇంకా మ్యాక్సిమం స్టేట్మెంట్స్ ఏమిస్తాడు, లెక్కిస్తాడా, ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ అని ఇస్తాడా, అలాంటి దాని మీద ఏం అజంప్షన్స్ తీసుకుంటాం, ఏం ఆర్గ్యూ చేస్తాం, ఏం కంక్లూజన్స్ తీసుకుంటాం. ఓకే, అదే ఆర్బీఐకి సంబంధించిన ఏవైనా ఒక స్టేట్మెంట్ వచ్చిందనుకోండి, ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ బ్యాంక్స్ కానీ, ఫ్రమ్ బ్యాంక్స్ నుంచి తీసుకున్న రెపో రేటు, రివర్స్ రెపో రేట్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏదైనా ఇచ్చాడు అనుకోండి, వాల్యూస్ ఏదైనా ఇచ్చాడు అనుకోండి. ఓకే, లేదా అగ్రికల్చర్కి సంబంధించిన విషయాలు మాట్లాడాడు అనుకోండి, లేదా రైతు సమస్యల గురించి మాట్లాడాడు అనుకోండి, లేదా ఒక బిల్లు గురించి మాట్లాడాడు, లేదా క్రికెట్ టీం గురించి మాట్లాడాడు అనుకోండి. ఓకే, అవన్నీ బాగుంటాయి కదా స్టేట్మెంట్లో మాట్లాడుకోవడానికి. సో అందుకే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం కూడా రియలిస్టిక్గా మనకు బాగా లింక్ అయ్యేవి, రియలిస్టిక్గా మన సమాజంలో మనం ఎప్పుడూ చూసేవి, న్యూస్ పేపర్లో చదివేవి, అలాంటివి ఎత్తుకొచ్చి పెట్టేస్తారు అనమాట. ఓకే, కొన్ని రియల్గా పేపర్ నుంచి యాజ్ ఇట్ ఈస్ కటింగ్ తీసుకొచ్చి పెట్టేస్తాడు క్వశ్చన్లో. దాని మీద నీ అజంప్షన్ ఏమి అంటాడు. అజంప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దాన్ని బట్టి ఏమి గ్రహించావు అని. ఓకే, వాట్ యూ కెన్ టేకప్, దాని గురించి ఓహో ఇది ఇందుకు కాబట్టి. ఇప్పుడు వెనక్కి వస్తానండి, ఇక్కడ నుంచి సడన్గా ఇక్కడికి వస్తున్నా. స్టేట్మెంట్ని సంబంధించి కంక్లూడ్ చెయ్యి అంటే దాని మీద నిర్ణయం తీసుకో అని, డిసైడ్ చేయి దాన్ని అని. రైట్,
ఆర్గ్యూ చేయంటే రెండు రకాలుగా చేయొచ్చండి. ప్రతిదాన్ని పాజిటివ్ యాంగిల్లో ఆర్గ్యూ చేయొచ్చు, నెగిటివ్ యాంగిల్లో ఆర్గ్యూ చేయొచ్చు. పాజిటివ్ యాంగిల్లో ఒక పాయింట్ని స్టాండర్డ్ తీసుకొని ఆర్గ్యూ చేయొచ్చు, ఇంకొక పాయింట్ని స్టాండర్డ్గా తీసుకొని ఆర్గ్యూ చేయొచ్చు. ఆర్గ్యూ ఎలాగైనా చేయొచ్చు. బట్ నువ్వు తీసుకున్న పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అనేది, అది ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పటికీ నాకు తెలిసి ఒక 1 వేలో పర్ఫెక్ట్గా మాట్లాడడానికి వీలు కాని ఒక ఆర్గ్యుమెంట్ నేను ఎక్కువగా వింటున్నది ఏంటంటే, విచ్ వన్ ఈజ్ కరెక్ట్, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? దాని అడ్వాంటేజ్లు దానికి ఉన్నాయి, దేని డిసడ్వాంటేజ్లు దానికి ఉన్నాయి. నువ్వు ఏ పాయింట్ పట్టుకొని గట్టిగా వాదిస్తున్నావు అనే దాన్ని బట్టి నీ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ అవుతుంది. రైట్, ఎస్ లవ్ మ్యారేజెస్ కరెక్ట్ అనొచ్చు, బట్ దానికి నువ్వు ఇస్తున్న రీజన్ ఏంటి? ఎస్ అరేంజ్ మ్యారేజెస్ ఆర్ ఓన్లీ కరెక్ట్ అని కూడా అనొచ్చు. దానికి నువ్వు ఇస్తున్న రీజన్ ఏంటి? ఓకే, సో అది ఎంత రీజన్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే, బికాజ్ ఆఫ్ అనే రీజన్ ఎంత పవర్ఫుల్గా ఉందో దాన్ని బట్టి ఆర్గ్యూ విన్ అవుతుంది, లేదా యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లూజ్. అరేంజ్ మ్యారేజ్ అయితే గ్రాండ్గా జరుగుతుందండి. అరేంజ్ మ్యారేజ్ గ్రాండ్గా జరుగుతాయి, లవ్ మ్యారేజెస్ అంత గ్రాండ్గా జరగవు. అందుకే నాకు అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్. వీక్ ఆర్గ్యుమెంట్, వెరీ వీక్ ఆర్గ్యుమెంట్. ఓకే, అట్లా. సో హౌ స్ట్రాంగ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఎ రీజన్, దాన్ని బేస్ చేసుకున్న ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అజంప్షన్, దాన్ని బట్టి నీకు ఏం అర్థమైంది, ఏం రిసీవ్ చేసుకున్నావు, నీకు ఫస్ట్ ఏం పాయింట్ గుర్తొచ్చింది. ఓకే, వాట్ ఎల్స్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వాట్ ఆర్ యువర్ బిలీఫ్స్? ఓకే, అజంప్షన్ అంటేనే అదండి, ద కాంబినేషన్ ఆఫ్ బిలీఫ్ అండ్ ఇమాజినేషన్, కాంబినేషన్ ఆఫ్ ఇమాజినేషన్ విత్ బిలీఫ్, నమ్మకం. ఏమంటే ఆ రెండు కూడా రియాలిటీ అనే బౌండరీలోనే ఉండాలి మళ్ళీ, అప్పుడు అది ఒక మంచి అజంప్షన్ అవుతుంది. అది దాటిపోయింది అనుకోండి, అది రాంగ్ అజంప్షన్ అవుతుంది. ఓకే, కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ప్రస్తుతానికి ప్రాబ్లమ్ సాల్వ్ అయితే సరిపోదు, ఫ్యూచర్లో రిపీట్ కాకుండా కూడా వీలైతే ప్రయత్నం చేయాలి. అవునా? రైట్, మళ్ళీ అలాంటి సమస్యలు రాకుండా, రిపీట్ అవ్వకుండా తీసుకునేది ఒక పర్ఫెక్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అట్లని ఫ్యూచర్కి చూద్దామని చెప్పి ఇప్పుడు పరిస్థితి వదిలేసి ఫ్యూచర్ని గురించి ఆలోచించుకుంటే కూడా కాదు, ఎందుకంటే టెంపరరీ రిలీఫ్ కూడా ఇంపార్టెంట్ కదా. చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక సైక్లోన్ వచ్చింది, ఇంకోసారి సైక్లోన్ రాకుండా నేను ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటాను, అక్కడ ఉన్న ఇల్లులని మారుస్తాను, అది కాదు నాయన. ఫస్ట్ సైక్లోన్ వచ్చాడు, చాలామంది చిన్నపిల్లలు ముసలోళ్ళు ఉన్నారు, ఫుడ్ లేక వాటర్ లేక. ఫస్ట్ వాళ్ళకి వాటర్ ఇవ్వు, ఫుడ్ ఇవ్వు, షెల్టర్ ప్రొవైడ్ చేయి. మళ్ళీ వచ్చేటట్టుంటే అప్పుడు వాళ్ళని సేఫ్ చేయి. అప్పుడు మళ్ళీ ఒకవేళ పెద్ద పెద్ద సైక్లోన్స్ వస్తే ఏది మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా, ఆ ఏరియాని ఖాళీ చేయించి వాళ్ళకి వేరే చోట ఇల్లులు కట్టియడము. ఓకే, అది సెకండ్ స్టెప్. ఓకే, ఫస్ట్ వచ్చిందా, ఇక్కడ ఎక్కువ వస్తుందా, రైట్, మీరు ఏమన్నా చావండి, నేను మీ ఇల్లు అక్కడ మారుస్తా, అప్పుడు మీరు వచ్చి తినండి అంటే కుదరదు కదండి. అప్పుడు దాకా వాళ్ళు ఎట్లుంటారు, పస్తులు ఉండాలా? కుదరదు. రైట్, సో టెంపరరీ రిలీఫ్, పర్మనెంట్ రిలీఫ్, ఇలాంటి పాయింట్స్ కూడా మనం ఇక్కడ ఆలోచిస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లాజికల్ రీజనింగ్. నేను ఇదంతా కేవలం లాజికల్ రీజనింగ్ యొక్క ఇంట్రొడక్షన్గా ఇస్తున్నాను. ఓకే, అండ్ మళ్ళీ ఏ చాప్టర్కి ఆ చాప్టర్, అజంప్షన్ గురించి మాట్లాడేటప్పుడు అజంప్షన్ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషను, ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషను. ఓకే, దాని గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మనం మాట్లాడి టాపిక్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, టు ద న్యూ చాప్టర్ అజంప్షన్స్. ఓకే, మనము లాజికల్ రీజనింగ్ సెక్షన్లో ఉన్నామండి. లాజికల్ రీజనింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అజంప్షన్స్. ఓకే, అజంప్షన్స్ యొక్క మీనింగ్ చూద్దామండి ఫస్ట్. ఓకే, మనకు బిలీఫ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదండి, బిలీఫ్ సిస్టమ్, నమ్మకం. ఓకే, మన నమ్మకాలు ఉంటాయి చూడండి, దట్ ఈస్ కాల్డ్ బిలీఫ్. రైట్, మనం అంటూ నమ్ముకునేది. ఇప్పుడు మీ దేవుడు అనేది ఒక బిలీఫ్, అది మీ బిలీఫ్. అది నా దేవుడికి నేను ఇంకో పేరు పెట్టుకుంటా, మీ దేవుడికి మీరు ఇంకో పేరు పెట్టుకుంటారు, లేదా ఆల్రెడీ ఉన్న పేర్లలో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇది నా దేవుడు, నేను పూజించే దేవుడు, ఈయన గొప్ప, లేదంటే ఈయన ఇట్లా అని మనదంటూ ఎవరిది వాళ్ళకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుందండి. కొన్ని రిలీజియన్ రిలేటెడ్గా ఉంటాయి, మా రిలీజియన్లో ఈయననే దేవుడు, సో నేను ఆయన్నే నమ్ముతాను. ఎస్, యువర్ విష్. రైట్, కొంతమంది చేంజ్ కూడా అవుతుంటారు, వాళ్ళ ఇష్టం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. రైట్, ఈవెన్ ఇంకా మనము చాలా సింపుల్గా మాట్లాడుకోవాలనుకుంటే, కుదిరినంత సింపుల్గా మాట్లాడాలనుకుంటే వీ కెన్ గో విత్ ఫిలిం స్టార్స్. పవన్ కళ్యాణ్ ఇష్టము, ఎవరికేమో ప్రభాస్ ఇష్టము, ఎవరికేమో చిరంజీవి ఇష్టము. ఓకే, ఎవరికి ఎన్టీఆర్ ఇష్టము, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి మహేష్ బాబు ఇష్టం,
రైట్. ఎవరి బిలీఫ్ వాళ్ళది. హీ ఈజ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ అంటాడు ఎవడికి వాడు ఫ్యాన్స్. రైట్. ఎవరు బెస్ట్ మరి? అది నా బిలీఫ్ సిస్టమ్ నుంచే వస్తుంది ఆన్సర్. ఓకే, నీ బిలీఫ్ సిస్టంలో ఏముందో ఆ ఆన్సర్ నా నుంచి రాకపోవచ్చు. మేబీ కొంతమంది కామన్గా ఉండొచ్చు ఆలోచనలు. రైట్. సో అజంప్షన్ ఏదైనా కావచ్చండి. దట్ ఈజ్ ఎ సింపుల్ కాంబినేషన్ ఆఫ్ ఇమాజినేషన్. ఓకే, ఎ సింపుల్ కాంబినేషన్ ఆఫ్ ఇమాజినేషన్ ప్లస్ యువర్ బిలీఫ్. ఓకే, నేను సేపు బిలీఫ్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఆ బిలీఫ్కి ఇమాజినేషన్కి కొంచెం కాంబినేషన్లో ముందుకు తీసుకెళ్తే దాన్ని అజంప్షన్ లాగా తీసుకుంటాం. ఒక సిచ్యువేషన్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు లేదా ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు దానిని నీ బిలీఫ్ సిస్టమ్ని, నీకున్న ఇమాజినేషన్ మళ్ళీ రియాలిటీ అనే బౌండరీని దాటిపోకుండా, అవుట్ ఆఫ్ రియాలిటీ వెళ్ళకుండా రియలిస్టిక్ ఇమాజినేషన్తో నీ బిలీఫ్ సిస్టమ్ని కంబైన్ చేస్తూ నువ్వు దాని మీద తీసుకోదగ్గ అజంప్షన్స్ ఏంటి అనేది చెప్పడం. ఇక్కడ మనకు క్వశ్చన్స్లో వచ్చిన అత్యంత బీభత్సమైన బెనిఫిట్ ఏంటంటే, అడ్వాంటేజ్ ఏంటంటే, అజంప్షన్స్ నువ్వు చేసి చెప్పాల్సిన అవసరం లేదండి. అజంప్షన్స్ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. వాడే ఇస్తాడు. 1, 2, 3 అజంప్షన్స్ వాడే ఇస్తాడు. ఓకే, అకార్డింగ్ టు యువర్ ఓన్ బిలీఫ్ అండ్ సైకలాజికల్ సిస్టమ్ నీకు ఈ అజంప్షన్ మోస్ట్ సూటబుల్ అనిపిస్తే దాన్ని టిక్ కొట్టు. ఇది సూటబుల్ కాదు అనిపిస్తే దాన్ని కొట్టేయి. ఓకే, 2 అనిపిస్తే 2 టిక్ కొట్టు, 3 అనిపిస్తే 3 కొట్టు, 3 కరెక్ట్గా అనిపిస్తే 3టిని కొట్టిపడేయి. డజంట్ ఫాలోస్ అను. కొట్టేయడం అంటే స్ట్రైక్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మన క్వశ్చన్ పరంగా, మన ఎగ్జామ్ ప్యాటర్న్ పరంగా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, నన్ ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 3 ఫాలోస్, 1 and 2 ఫాలోస్, 3 and 4 ఫాలోస్. రైట్. అట్లా మనకు ఆప్షన్స్ ఇస్తాడు. వాటిలో నీకు కరెక్ట్ అనిపించిన ఆప్షన్ తీసుకో. బట్ అది ఊరికే బ్లైండ్గా తీసుకుంటే కుదరదు కదా. అది నువ్వు దీన్ని అనలైజ్ చేయాలి. ఏ విధంగా అనలైజ్ చేయాలి? రైట్. ఏ విధంగా మనం దీన్ని ఇదే రైట్ అజంప్షను, ఇలాంటి అజంప్షన్స్ మనం తీసుకోవాలి, ఇలాంటి అజంప్షన్స్ మనం తీసుకోకూడదు అనే ఒక క్లారిటీ కోసము మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దామండి. ఓకే, ఇవి 1000 క్వశ్చన్లు చేసినా కూడా ఇంకా కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. కొత్త మోడల్స్ అంటే కొత్త కాన్సెప్ట్స్ బయటికి వస్తూ ఉంటాయి. రైట్. సో మనము అన్నీ ఎలాగూ చేయలేము. సో మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా, మ్యాక్సిమం ఏరియా కవర్ అయ్యేలాగా వీలైనన్ని తక్కువ క్వశ్చన్స్ చూసుకుంటూ పోదాం. రైట్. నౌ వీఆర్ గోయింగ్ విత్ ద క్వశ్చన్స్ ఇన్ అజంప్షన్స్. ఓకే, అజంప్షన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. దానికన్నా ముందు పైన డైరెక్షన్స్ ఇచ్చాడు హౌ టు డూ అనేది. ఓకే, ఫస్ట్ అది చూద్దామండి. ఇందులో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇన్ ఈచ్ క్వశ్చన్ బిలో ఎ గివెన్ స్టేట్మెంట్ ఫాలోడ్ బై 2 అజంప్షన్స్. ఓకే, కింద ఇచ్చిన క్వశ్చన్స్లో ఒక స్టేట్మెంట్, దాని కింద 2 అజంప్షన్స్ ఇచ్చాడంట. అలాగే ఇచ్చాడు కదా చూడండి. క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయి. రైట్. ఒక స్టేట్మెంట్, దాని కింద 2 అజంప్షన్స్, ఒక స్టేట్మెంట్, దాని కింద 2 అజంప్షన్స్ లాగా ఉన్నాయి. ఓకే, నైస్. అండ్ అజంప్షన్ ఈజ్ సంథింగ్ సపోజ్ టు బీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, ఆ అజంప్షన్ ఖచ్చితంగా అజంప్షన్ అయ్యి ఉండాలనేది ఏం లేదండి. అయ్యుండొచ్చు, కాకపోవచ్చు దాన్ని అలా తీసుకోండి, అది అజంప్షన్ అనే బిలీవ్ చేయండి అని చెప్తున్నాడు. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఎస్, ఇదొక అజంప్షన్. అసలు దీన్ని అజంప్షన్ అయినా ఎలా అంటారు? అజంప్షన్ కానిది కూడా ఇస్తాడండి. ఎందుకంటే కొన్ని మనం టిక్ చేయాలి, కొన్ని మనం స్ట్రైక్ ఆఫ్ చేయాలి కదా. ఎస్ ఇట్ ఈస్ అన్ అజంప్షన్, ఎస్ నో ఇట్ ఈస్ నాట్ అన్ అజంప్షన్ అని కూడా చెప్పాలి కదా. సో కొన్ని అజంప్షన్స్ కానివి కూడా ఇస్తాడు. సో అజంప్షన్ అని పెట్టి ఇచ్చాను కదా, అది నువ్వు అజంప్షనే అయి ఉంటుంది అని బ్లైండ్గా ఫిక్స్ అవ్వద్దు అని చెప్తున్నాడు. మంచి విషయం చెప్పాడు. ఓకే, రైట్. నెక్స్ట్, యూ హ్యావ్ టు కన్సిడర్ ద స్టేట్మెంట్స్ అండ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద అజంప్షన్స్ ఆర్ ఇంప్లిసిట్. ఎస్, ఇందులో ఏది ఖచ్చితమైన అజంప్షనో ఏది కాదో నువ్వు డిసైడ్ చెయ్యి. ఇంప్లిసిట్ అనే ఒక పదం ఉందండి ఇక్కడ. ఓకే, ఇంప్లిసిట్ అనే పదానికి అర్థం ఏంటంటే హిడెన్ ఇండైరెక్ట్లీ. ఖచ్చితంగా డైరెక్ట్గా చూపించకపోయినా దాగి ఉంది. రైట్. అజంప్షన్ అవునా కాదా ఖచ్చితంగా అది డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా అజంప్షన్ అందులో ఉందా, నువ్వు అది ఉండాల్సిన అజంప్షన్ అందులో దాగి ఉందా లేదా అది నువ్వు గుర్తించు అని చెప్తున్నాడు. గుర్తిస్తాం, మనకేం పని, వేరే పని లేదు కదా. రైట్. అయితే ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? ఓన్లీ ఫస్ట్ అజంప్షన్ ఇంప్లిసిట్ అయితే, ఫస్ట్ అజంప్షన్ మాత్రమే
సూటబుల్ అయితే లేదా ఇంప్లిసిట్ అయితే దాగి ఉంది మనకు కావాల్సిన అజంప్షన్ దాగి ఉంటే ఆప్షన్ ఏ. ఓన్లీ 2 అయితే బి. ఏ ఆర్ బి, సారీ 1 2 అని ఇచ్చాడు కదా, 1 ఆర్ 2, ఫస్ట్ది లేక సెకండ్ది, ఎయిదర్ ఆర్ ఆప్షన్ వస్తుందండి. ఓకే, 1 ఆర్ 2 అయితే సి, 2 కాకపోతే బోత్ రాంగ్ అయితే డి, 2 కూడా కలిసి అయితే కంబైన్డ్గా బోత్ అయితే ఈ ఆప్షన్ ఇవ్వమన్నాడు. సరే ఇద్దాం, మొత్తం మీద అయితే ఈ 5లో ఏదో ఒకటి ఇస్తాం కదా, ఇద్దాం. రైట్, గోయింగ్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్, స్టేట్మెంట్ చూడండి ఏమిచ్చాడో. ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ సర్క్యులర్ టు ఆల్ ద ఎంప్లాయీస్ ఇన్ఫార్మింగ్ దెమ్ దాట్ హెన్స్ఫోర్త్ అంటే ఇక ముందు, హెన్స్ఫోర్త్ ఇన్ ద సెన్స్ ఇక ముందు, ద ఎంప్లాయీస్ కెన్ అవైల్ దేర్ లంచ్ బ్రేక్ ఎట్ ఎనీ ఆఫ్ ద హాఫ్ అన్ అవర్ స్లాట్ బిట్వీన్ 1 PM అండ్ 2:30 PM. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి డిపార్ట్మెంట్కి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదండి. ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంటు ఏ కంపెనీ అనేది చెప్పలేదు, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. ఇప్పుడు నుంచి మీరు 1 నుంచి 2:30 లోపల ఏదో ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళి హ్యాపీగా లంచ్ చేసుకొని వచ్చేసేయండి అని. ఓకే, ఇది చాలా పెద్ద ఆఫర్ అని మనం ఫీల్ అవుతాం, కానీ వాస్తవానికి ఇదేంటంటే ఆడి పని బ్రేక్ పడకుండా, ఓకే, కంటిన్యూగా అందరూ ఒకటేసారి పోయి అందరు తినేసి అందరు ముచ్చట్లు చెప్పుకొని నిదానంగా వచ్చేలాగా 1.5 అవర్ బ్రేక్ ఇస్తే అది కాస్త 2 అవర్స్ అవుతుంది, 1 అవర్ ఇస్తే 1.5 అవర్ అవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేస్తే ఏం చేశారంటే ఎవడికి వాడు సైలెంట్గా హాఫ్ అన్ అవర్ పోయి తినేసి, అంటే హాఫ్ అన్ అవరే ఉంటుంది అక్కడ, నువ్వు పోయి హాఫ్ అన్ అవర్ అయింది కదా అని పక్కనోడు క్వశ్చన్ చేస్తాడు, ఇంకోడు వచ్చి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇప్పుడంతా మనమే ఉన్నాం. రైట్, నీకు హాఫ్ అన్ అవరే నాకు హాఫ్ అన్ అవరే, హాఫ్ అన్ అవర్ దాటి వస్తే నేను పోవద్దా అని నేను అడుగుతాను, నేను లేట్గా వస్తే నువ్వు నన్ను అడుగుతావు. వి ఆల్ ఆర్ ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ. రైట్, అంటే మీకే మధ్యలో కొప్పులకు ముడేయడం అంటారు చూడండి, అలాంటి పంచాయతీ ఇది. రైట్, ఓకే ఫైన్, ఏదో మంచికో చెడుకో, లేదా దానికి అంత ఇంపార్టెన్స్ ఉందేమో, పని బ్రేక్ అవ్వకుండా జరగాలేమో, అలాంటి పాయింట్స్లో కూడా ఇలాంటివి ఇస్తుంటాడండి. రైట్, మొత్తం మీద అయితే ఎందుకు ఇచ్చాడో అర్థమైంది కదండి. రైట్, ఏమి ఇచ్చాడో అర్థమైంది కదా, చాలు ఎందుకు ఇచ్చాడో మనం మాట్లాడదాం. ఓకే, సో ఇప్పటి నుంచి ఎంప్లాయీస్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ పోయి తినేసి రావచ్చంట. ఈవెన్ ఇప్పుడు బ్యాంక్స్ చూసారా, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ చూడండి, లంచ్ బ్రేక్ అంటూ ఏముండదు, ఎప్పుడన్నా నువ్వు వెళ్ళిపో పని జరుగుతుంటుంది. ఏమంటే 5 మంది ఉండే ఎంప్లాయీస్, ఆ లంచ్ అవర్స్ ఉంటాయి చూడండి, 1 or 2 అవర్స్ లంచ్ అవర్స్లో 5 మంది ఉండే చోట 3 2 ఉంటారు. ఏరా అంటే మిగతా వాళ్ళు 2 తింటూ ఉంటారు, వాళ్ళు వస్తేనే వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వీళ్ళతో కూర్చొని చూస్తారు. రైట్ ఫైన్. ఓకే, సో దీనికి సంబంధించిన అజంప్షన్స్ చూడండి. ఓకే, అర్థమైంది కదండి. సో ఎనీ స్లాట్లో హాఫ్ అన్ అవర్ స్లాట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద మనం తీసుకోదగ్గ అజంప్షన్స్, దాని మీద మన బిలీఫ్స్ ఏంటి, మన నమ్మకాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ద ఎంప్లాయీస్ మే వెల్కమ్ ద డెసిషన్ అండ్ అవైల్ లంచ్ బ్రేక్స్. ఎంప్లాయీస్ దీన్ని వెల్కమ్ చేస్తారు, లేదు అపోజ్ చేస్తారు, గొడవ పడతారు, కింద మీద పడి కొట్లాడతారు, అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము కదా. రైట్, ధర్నా చేస్తారు, మరీ ధర్నా చేసేంత దారుణమైన డెసిషన్ ఏం కాదు. ఓకే, అంత ఇప్పుడు స్టిల్ వాళ్ళకి నచ్చలేదు, నచ్చకపోయినా కూడా వై వీఆర్ వర్కింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మన మోటివ్ ఆర్గనైజేషన్ అండి, ఆర్గనైజేషన్ బాగుండాలి, ఆర్గనైజేషన్తో పాటు మేము బాగుండాలని వస్తారు ఎంప్లాయీస్. ఓకే, అట్లని మేము నాశనం అయిపోయిన ఆర్గనైజేషన్ బాగుండాలని అనుకోరు కదా. రైట్, సో వీళ్ళని నాశనం చేసేదైతే కాదు. సో దే హ్యావ్ టు వెల్కమ్ దట్ టు. ఇక్కడ చూడండి, ద ఎంప్లాయీస్ మే వెల్కమ్, మే వెల్కమ్ అనుకోవడం, వెల్కమ్ చేశారు అని కాదు కదా ఇక్కడ. అలాంటి అజంప్షన్ తీసుకోవచ్చా, ఎంప్లాయీస్ ఒప్పుకోవచ్చు. చూడండి చాలా సరళంగా ఉంది, ఇట్స్ వెరీ సింపుల్. రైట్, ద ఎంప్లాయీస్ మే వెల్కమ్ ద డెసిషన్, మే వెల్కమ్, ఎస్ దే మే వెల్కమ్. నచ్చకపోయినా దే విల్ వెల్కమ్ సమ్ టైమ్స్. ఓకే, బికాస్ దే హ్యావ్ ఎ థ్రెట్ ఆఫ్ లూజింగ్ దేర్ జాబ్స్ అండ్ అవైల్ లంచ్ బ్రేక్స్ అట్ డిఫరెంట్ స్లాట్స్. నైస్. ఓకే, చాలా సింపుల్గా ఉంది కదా. ఫస్ట్ 1 రైట్ తీసేసుకున్నా, అంటే ఫస్ట్ 1 రైట్. ప్రస్తుతానికి ఆప్షన్ 1, 2 కాకపోతే ఆప్షన్ 1, 2 కూడా అయితే ఆప్షన్ 5 అవుతుంది. ఈ ఉంది కదా. రైట్, తర్వాత దే మే నాట్ బీ ఎనీ బ్రేక్. దేర్ మే నాట్ బీ, మళ్ళీ మే ఇచ్చాడు అంటే ఛాన్స్ అనమాట.
there may not be any break in the work of the organization as the employees will have their lunch break at different time slots. ఇందాక మనం చదివితేనే మనకు ఫస్ట్ వచ్చిన థాట్ అదే కదా, వర్క్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి. జనరల్గా ఇలాంటి ఆలోచనలు వచ్చేదే దీనిలోకి అనమాట. వర్క్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి దేర్ మే నాట్ బి ఎనీ బ్రేక్ ఇన్ ద వర్క్, సేమ్ టర్మ్ మాట్లాడుకున్నాం మనం, ఆఫ్ ద ఆర్గనైజేషన్ యాజ్ ద ఎంప్లాయీస్ విల్ హ్యావ్ దేర్ లంచ్ బ్రేక్స్ at different times. Yes, definitely yes. So both are implicit. So what is our option? Option E. First one option ఏది? Option E. Okay, we go for the second one. Right, check the statement. Statement చూడండి, స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు. The government has decided against reduction. Decided against. ఓకే, ఒక డెసిషన్ తీసుకుందంట, దేనికి, ఏదో ఒక దానికి అగెయిన్స్ట్గా తీసుకుంది. టేకెన్ డెసిషన్ అగెయిన్స్ట్ రిడక్షన్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. సూపర్, పెట్రోలియం ప్రోడక్ట్స్. దో దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ డ్రాప్ ఇన్ ద క్రూడ్ ఆయిల్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. అబ్బా, ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న సమస్య అండి భారతదేశంలో. ఓకే, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పడిపోయింది, అయినా కూడా మీరు ఎందుకు ప్రైస్ తగ్గించడం లేదు, పెట్రోల్ ప్రైస్ ఎందుకు తగ్గడం లేదు? అదేమో 50% పడిపోయింది, కానీ మన ఇండియాలో 10% కూడా తగ్గదు. ఎందుకు తగ్గదు? దానికి ఒక మంచి కారణం చెప్పనండి. ప్రైస్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏదైతే ఉందో, ఓకే, ఆ ప్రైస్ యొక్క ఎఫెక్ట్ మనం కొంటున్న రీటైల్ మార్కెట్లో మనం కొంటున్న పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద 30 to 40% మాత్రమే ఉంటుంది. మరి మిగిలిన 60 to 70%, 60-65 అనుకుందాం సింపుల్గా, ఇది ఒక 35% ప్రైస్ని బేస్ చేసుకొని ఉంటే, మిగిలిన 65% గవర్నమెంట్ విధించే ట్యాక్స్లని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, కంపెనీలు ఏవైతే రన్ చేస్తున్నాయో, కంపెనీలు ఏవైతే ఈ ఓఎన్జీసీ ఉందా అండి, ఓఎన్జీసీనే కదా మనకు ఆర్గనైజేషను, పెట్రోలియం ప్రోడక్ట్స్ని డీల్ చేసే డైరెక్ట్ ఆర్గనైజేషన్, హెడ్ ఆర్గనైజేషన్. ఓకే, ఆయిల్ అండ్ పెట్రోలియం ఇది ఆర్గనైజేషన్ అదే కదా. వాళ్ళకు ఆ 35% వాళ్ళ ఎఫెక్ట్, వాళ్ళు ప్రైస్ పెంచడానికి తగ్గించడానికి వాళ్ళు 35% వరకే వాళ్ళ ప్రమేయం ఉందండి. సో ఈ క్రూడ్ ఆయిల్ కొని దాన్ని ప్రాసెస్ చేసి రీటైల్ మార్కెట్ని రేజ్ చేయడంలో 35% ఎఫెక్ట్ మాత్రమే కంపెనీస్ది ఉంటుంది. మరి మిగతా 65% అది మారదు, అది కంప్లీట్ గవర్నమెంట్ విధించేసి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, వ్యాట్, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్. ఈ మధ్య కాలంలో భారతదేశంలో అత్యద్భుతమైన కామెడీ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ డామినేషన్లు ఎక్కువైపోయినాయి. ఓకే, పెట్రోలియం కమ్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ సిస్టమ్. ఓకే, వీ హ్యావ్ 3 డిఫరెంట్ టైప్స్ కదా, సెంట్రల్, స్టేట్, కాంకురెంట్, అంటే రెండింటికి కామన్గా ఉండేది. అయితే పెట్రోలియం ప్రైస్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఎక్కువగా ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఎక్కువగా డిసైడ్ చేస్తున్నాయి. ఈ మధ్య స్టేట్లు కొంచెం అతికి కూడా చేస్తున్నాయి. మమతా బెనర్జీ ఉంది కదండి, వెస్ట్ బెంగాల్ సీఎం. ఓకే, ఆమె ఇండియాలో నేను ఎన్ఆర్సీ ప్రకటించేసింది గవర్నమెంట్, బంగ్లాదేశ్లో లాగు నెహి హోతా అంటది. ఓకే, ఐ డోంట్ ఇంప్లిమెంట్ ఎన్ఆర్సీ ఇన్ వెస్ట్ బెంగాల్ అంటది. సారీ, బంగ్లాదేశ్ అన్నా కదా నేను ఇందాక, ఎందుకంటే అది బంగ్లాదేశే అవుతా ఉందండి, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశే అవుతా ఉంది. రైట్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఎందుకంటే ఒక్క వెస్ట్ బెంగాల్లోకి మాత్రం నేను అనుమతిస్తాను, విదేశీయుల్ని ఎట్లా పడితే అట్లా రాణిస్తాను, ఎట్లా పడితే రాణిస్తాను అంటే వాడు వెస్ట్ బెంగాల్కి వచ్చి అక్కడే ఆగిపోరు కదా, వస్తారు కదా లోపలికి కూడా. ఓకే, సో అట్లా మ్యాక్సిమం టెర్రరిస్టులు ఇండియాలోకి రావడానికి ఒక రాచమార్గం అయిపోయింది వెస్ట్ బెంగాల్. రైట్, సో అది అంత కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. నేను ఇప్పుడు అంతసేపు మాట్లాడిందంతా నా పర్సనల్ ఒపీనియనే, అండ్ ఇవైతే డేటా చెప్తున్నానండి. ఓకే, సో ఈ ప్రైస్ తగ్గిన ఆ 35% లోపే తగ్గాలి. అది ₹2-2 మించి ఎక్కువ ఎఫెక్ట్ చూపించదు. 65% ట్యాక్స్ ఎందుకు తగ్గిస్తుంది గవర్నమెంట్? ఆడ ప్రైస్ తగ్గితే ట్యాక్స్ తగ్గిస్తుందా? తగ్గేది కదా. అట్లా ఇంకా ఏం చేస్తున్నారు అంటే పెట్రోలియం కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయి, ఎప్పుడైతే ప్రైస్ తగ్గుతుందో అప్పుడు తక్కువ కొనేసుకొని, ఓకే, ప్రైస్ కొంచెం కుదిరిన కాడికి కామన్గా ఉండేలాగానో కొంచెం అటు ఇటుగానో మెయింటైన్ చేస్తూ ఏం మాట్లాడతారు, ఏమన్నా మాట్లాడితే ప్రీవియస్ కాలంలో నాకు వచ్చిన లాసెస్ని నేను ఎప్పుడు కవర్ చేసుకుంటున్నాను అంటే. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద గేమ్. ఇది చాలా జనరల్ ఇన్ఫర్మేషన్ అండి, మనం రియల్ లైఫ్లో ప్రతిసారి చూస్తున్న సమస్య కాబట్టి దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇప్పుడు కేవలం క్వశ్చన్ గురించి మాట్లాడదాం. ఓకే, వి గో విత్ ద క్వశ్చన్. The government has decided against the reduction of prices of petroleum products, though there is a significant drop in the crude oil prices in the international market. International market లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గినప్పటికీ కూడా రీటైల్ మార్కెట్లో పెట్రోల్ ప్రైస్ తగ్గలేదు, పెరిగిందనేం కాదు, తగ్గలేదు, అలాగే ఉంది. ఎందుకు అలాగా? దాని మీద నీ అజంప్షన్ ఏంటి? అజంప్షన్ ఏంటంటే ద ప్రైస్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ మే అగైన్ ఇంక్రీజ్ ఇన్ నియర్ ఫ్యూచర్. మే అన్నాడు, ఓకే, పెరుగుతుంది అంటున్నాడు. ఓకే, పెరుగుతుంది అని ఏం లేదండి, చెప్పలేము. చెప్తే కదా, నేను ఇందాకే చెప్పా, ప్రీవియస్లో వచ్చిన లాసెస్ని ఇప్పుడు కవర్ చేసుకోవచ్చు. పెరుగుతుంది అని ఇప్పుడు ఎందుకు ఆపడం? దానివల్ల పెద్ద సెన్స్ లేదు కదా. ఇప్పుడు తగ్గగలిగితే పెరుగుతుందని ఇప్పుడు తగ్గాను అనడంలో సెన్స్ లేదు అసలు. ఇట్స్ నాన్ సెన్స్. ఓకే, రైట్. The present price difference of petroleum products will help the government to withstand any possible price rise. అబ్బా, మళ్ళీ ఫ్యూచర్ అన్నాడు. అదేదో టు withstand the losses it got in previous. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ లాస్ వస్తే ఆ లాస్ నేను అనుభవించానండి అని చెప్పి చూపించి ఇప్పుడు నేను వాటిని అలాగే మెయింటైన్ చేస్తాను, రిటైన్ చేస్తాను అంటే బాగుంటుంది. కానీ ఫ్యూచర్లో పెరుగుతుందేమో, సో దాన్ని నేను ఇప్పుడే పెట్టుకుంటాను అంటే కుదరదండి. ఓకే, అంత ఎల్ఐసి ప్రీమియంలో మనం పబ్లిక్ గవర్నమెంట్కి ఇవ్వకూడదు, గవర్నమెంట్ పబ్లిక్ ఇవ్వాలి. ఓకే, రైట్. సో ఇది కూడా నాన్ సెన్సేనండి నా ఉద్దేశంలో. సో అవర్ ఆప్షన్ ఫర్ ద సెకండ్ వన్ ఈజ్ డి. సెకండ్ వన్ ఆప్షన్ ఏంటంటే డి. నైదర్ ఫాలోస్, నైదర్ ఈజ్ అన్ అజంప్షన్, బోత్ ఆర్ నాట్ ఇంప్లిసిట్ అని అర్థం. తర్వాత సెకండే కదా, థర్డ్ వన్ మూడవది చూడండి. ద గవర్నమెంట్ హ్యాస్ మేడ్ అన్ అపీల్ టు ఆల్ సిటిజన్స్ టు హానెస్ట్లీ పే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఫైల్ రిటర్న్స్ రిఫ్లెక్టింగ్ ద ట్రూ ఇన్కమ్ లెవెల్ టు హెల్ప్ ద గవర్నమెంట్ టు క్యారీ అవుట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇది ప్రతి సంవత్సరం, ఇది కూడా జరుగుతున్న విషయమే. ప్రతిసారి జరగకపోవచ్చండి. ఎప్పుడన్నా ట్యాక్సెస్ చాలామంది కట్టడానికి నిరాకరిస్తారండి, లేదా కట్టే పరిస్థితిలో లేకుండా అవుతారు. రైట్. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే సిటిజన్స్ కూడా కొంచెం ట్యాక్సులు కట్టకపోతే పబ్లిక్ అనౌన్స్ చేస్తుందండి. ఎందుకంటే మనం జనరల్గా ఇళ్ళ దగ్గర కూడా చూస్తుంటాం కదా, ఇంటి పన్ను కట్టండి, అది కట్టండి, ఆటో గట్టి పంపిస్తుంటారు. రైట్, మున్సిపాలిటీ వాళ్ళు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా ఒక్కోసారి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంటారు, రిబేట్స్ ఇస్తుంటుంది ట్యాక్స్లో. ఓకే, ఎందుకు? టు ఎంకరేజ్ ట్యాక్స్ పేయర్స్. ఎలాగూ కట్టాల్సిందే, లేటుగా కట్టేదో తొందరగా కడితే నాకు ట్యాక్స్ రిబేట్ వస్తుంది కదా అనే ఒక చిన్న దాని మీద టైం టు టైం అయిపోతాయి అనమాట. ఇప్పుడు వీళ్ళకు టైం టు టైం పేమెంట్స్ వస్తే అప్పుడు గవర్నమెంట్ కూడా టైం టు టైం మనకు అన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తుంది కదండి. ఓకే, రోడ్స్ వేయడానికి కానీ, లేదా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ, ఇప్పుడు మనకు ఏదైనా శాటిలైట్కి సంబంధించినవి కానీ, లేదా ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన అడ్వాన్స్మెంట్స్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనులు కదండి. వాటికంతా డబ్బులు ఎవరు ఇవ్వాలి? ట్యాక్స్ పేయర్సే ఇవ్వాలి. ఓకే, కానీ ప్రస్తుతం గవర్నమెంట్లు ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఏదో పెద్ద జోబులోంచి ఇస్తున్నట్టు ఏదో ఒక చిన్న ఆఫర్ ఇచ్చేసి, లేదా స్కూల్ పిల్లలకి అది ఇచ్చేసి ఇది ఇచ్చేసి మేమేదో ఇచ్చినాము, నేను అది ఇది అని చెప్పుకుంటున్నారా. దట్స్ నాట్ గుడ్. ఓకే, అది అంత కరెక్ట్ కాదు. రీసెంట్గా నేను చూశానండి, ఒక చిన్న పాప మాట్లాడుతుంది, నాకు డబ్బులు ఇచ్చారా గవర్నమెంట్, నా డబ్బులోంచి తీ, నాకు సైకిల్ కొని. ఓకే, సో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయండి, దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా దూరం వెళ్తాయి. ఎందుకు అవి అంతకన్నా నచ్చవు నాకు. రైట్, కొంతమంది హర్ట్ అవుతారేమో ఇలాంటివన్నీ చెప్తే, బట్ స్టిల్ ఓకే, నో ప్రాబ్లం. నేను అట్లాంటివన్నీ డీవియేట్ చేస్తూ ముందుకెళ్తాను. ద గవర్నమెంట్ ఏం చెప్పాడంటే ట్యాక్స్ కట్టండి అని గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంట. ఓకే, అది చేసింది, చాలా మంచి పని చేసింది. ఎందుకు చేసింది, దానివల్ల ఏంటి అని అజంప్షన్స్కి వెళ్తే, పీపుల్ మే నౌ స్టార్ట్ పేయింగ్ మోర్ ట్యాక్సెస్ ఇన్ ద రెస్పాన్స్ టు ద అపీల్. గవర్నమెంట్ అలా అపీల్ చేసినందుకు దాని రెస్పాన్స్లో ఇప్పుడు పేమెంట్ స్టార్ట్ అవుతుందేమో. అవుతుందా? అలాగా అవుతుందా? ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నారండి. ఓకే, స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒక అభియానాన్ని స్టార్ట్ చేశారు. స్వచ్ఛ భారత్ అని చెప్పేసి. ఓకే, చాలామంది ఇండివిజువల్గా వాలంటీర్గానే, అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు, మినిస్టర్స్ అని కాకుండానే కొంతమంది వాళ్ళ ఆర్గనైజేషన్స్లో, కొంతమంది వాళ్ళ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ కూడా వాళ్ళ స్కూల్స్లో స్వచ్ఛ భారత్ అభియాన్ అని చెప్పేసి టక్కన వచ్చేసి కాస్త చుట్టూ పరిసరాలను నీట్గా చేసి, కొంతమంది కాలనీస్ అండి, కాలనీస్ మెంబర్స్, ఎటువంటి బిజినెస్కి దీనికి సంబంధం లేని వాళ్ళు, ఓకే, గవర్నమెంట్ పాలసీస్ కానీ దేనికి సంబంధం లేని వాళ్ళు, ఇండివిజువల్ పీపుల్ కొన్ని కాలనీస్ని స్వయంగా వాళ్ళే ముందుకొచ్చి క్లీన్ చేశారు. ఓకే, సో
గవర్నమెంట్ అడుగు ముందుకేసి ఒక ప్రపోజల్ ఇస్తే దాని రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వస్తుంది అనేది దాదాపుగా కరెక్ట్ అండి, ఇంప్లిసిట్ అండి, డైరెక్ట్లీ ఇంప్లిసిట్ అది. ఓకే, సో ఫస్ట్ వన్ని మనం 100% మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా స్వచ్ఛ భారతే, రైట్? ఆయన చేశాడు ఇట్లా దేశాన్ని స్వచ్ఛంగా పెట్టండి అని, చాలామంది ట్రై చేశారండి. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ మెనీ యంగ్స్టర్స్, చాలా గొప్పగా అనిపించింది నాకు కూడా. చాలామంది యంగ్స్టర్స్ బాటిల్ అలా ఇలా నీళ్ళు తాగేసి కూల్ డ్రింక్ బాటిల్స్ అలా పాడేసి మళ్ళీ ఆలోచించి తీసుకొని పిక్ చేసి మరి డస్ట్బిన్లో వేయడం కూడా చూశాను నేను. ఓకే, ఇట్ ఫీల్స్ సో గుడ్ ఫర్ మీ, చాలా గొప్పగా అనిపించింది నాకు. దేశం ఇదేనండి, నాకు తెలిసిన డెవలప్మెంట్ ఇదే, బీయింగ్ క్లియర్, రైట్? అంటే నీట్గా ఉంటేనే అని కాదు, మనసుతో నీట్గా ఉండడం కదా అది, రైట్? తర్వాత సెకండ్ పాయింట్ గురించి మాట్లాడదాం. ద టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ మే కన్సిడరబుల్లీ ఇంక్రీజ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అంటేనే ఇదే, ఎట్లా రెస్పాండ్ అవుతారు? కడతా అని చెప్పి ఊరుకుంటారా? రెస్పాండ్ అవ్వడం అంటే వాళ్ళు ట్యాక్స్ కట్టడం మొదలుపెట్టారు, ట్యాక్స్ పేమెంట్ గురించి ముందుకు వచ్చారంటే ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది, రైట్? ఖచ్చితంగా పెరుగుతుంది. సో బోత్ ఆర్ ఆల్మోస్ట్ డైరెక్ట్లీ లింక్డ్ ఒకదాంతో ఒకటి. స్టిల్ వి సే బోత్ ఆప్షన్ ఈ. ఓకేనా? ఫోర్త్ వన్ మాట్లాడతాం. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు అపాయింట్ 4,000 ప్రైమరీ స్కూల్ టీచర్స్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అబ్బా, చాలా మంచి ఇదండి. చాలామంది ఇప్పటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడ కనపడతారు అంటే డిఎస్సి ఎగ్జామ్స్లో కనపడతారండి, టీచర్ పోస్ట్లకు కనపడతారు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లు, ఎస్ఎస్సి, బ్యాంక్స్ వాటికన్నా చాలా ఎక్కువ కనపడతారు టీచర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే నోటిఫికేషన్స్ కూడా వస్తే చాలా పెద్దగా వస్తాయి. ఓకే, దట్టు టీచింగ్ చాలామందికి ఇష్టమైన ప్రొఫెషన్ అండి. ఓకే, కొంతమందికి వాటికి వచ్చే సెలవుల వల్ల ఇష్టం ఉంటుంది, లేదా కొంతమందికి చాలా హ్యాపీగా చిన్నపిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేది కదా, బాగుంటుంది లైఫ్. కొంతమందికి బాధ్యత కూడా ఉంటుందండి, నేర్పియాలి నేను దేశంలో, అంటే మంచి నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేయాలి, వాట్ ఎవర్. సో టీచింగ్ పోస్టుల మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంది. అయితే గవర్నమెంట్ కూడా చూడు అట్లాంటి వాళ్ళకి చల్లని మాట చెప్పింది. దే డిసైడెడ్ అంట, డిసైడెడ్, ఇది మంచి పాదం ఇక్కడ. Government has decided to appoint 4,000 primary school teachers during the next financial year. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కంటే 4,000 మంది టీచర్లకు అపాయింట్మెంట్ ఇస్తాను, జాబ్స్ ఇస్తాను అన్నారు. మరి దాని మీద మనము తీసుకునే ఆలోచన, there are enough schools in the state to accommodate 4,000 additional primary school teachers. ఓకే, ఇలా కూడానా? ఓకే ఫైన్. చూడండి, 4,000 టీచర్స్ని అపాయింట్ చేస్తానని గవర్నమెంట్ చెప్తే అక్కడ అన్ని స్కూల్స్ ఉన్నాయా? ఓకే, ఫన్నీగా ఉంది కదండి. స్కూల్స్ లేకుండా గవర్నమెంట్ ఆ మాత్రం క్యాల్కులేట్ చేయకుండా డిసైడ్ అవుతుందా? చూడండి, ఈ పదం ఇక్కడ డిసైడ్ అవుతుంది. గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్. మరి డిసైడ్ అయిన తర్వాత స్కూల్ కౌంట్ చేస్తారా? అన్ని స్కూల్ ఉన్నాయి లేదా అని కౌంట్ చేస్తారా? లేదా అది ఫస్ట్ చూసుకునే చాలా ఉన్నాయి, అందులో ఖచ్చితంగా 4,000 కూడా సరిపోరు, ఇంకా తక్కువ వెళ్తారు అన్న పక్షంలో చేస్తారండి ఆ అలాట్మెంట్ కూడా. ఖచ్చితంగా ప్రతి పోస్ట్ని క్యాలిక్యులేట్ చేయరు, ఏదైనా అడ్జస్ట్ చేద్దాంలే, ఒకవేళ ఇక్కడ అవసరం ఉండదేమో, అవన్నీ ఫీజిబిలిటీస్ చూసుకొనే చేస్తారు. సో ఇప్పుడు ఇది డిసైడెడ్ అన్న తర్వాత కూడా అన్ని స్కూల్స్ ఉన్నాయా అని ఆలోచించడం కామెడీ అండి. సో నేను ఫస్ట్ వన్ ఒప్పుకోను. లింక్ అయితే డైరెక్ట్గా ఉంది, స్కూల్ టీచర్స్ తీసుకున్నారు, స్కూల్స్ ఉన్నాయా అని అజ్యూమ్ చేసుకోవచ్చు కదా, బట్ అది కరెక్ట్ అజంప్షన్ కాదు, అది ఇమాజినేషన్. ఓకే, ఇక్కడ కేవలం ఇమాజినేషన్కి ఆగిపోయింది. మనకి ఇమాజినేషన్కి ఆగిపోతే సరిపోదు, అది అజంప్షన్కి అప్గ్రేడ్ అవ్వాలి, బిలీఫ్ ఉండాలి దాని వెనక. అంటే నీకు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు అని అర్థం దీని మీద. నువ్వు కనుక దీన్ని యాక్సెప్ట్ చేసావు అంటే నీకు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు అని. అదేబ్బా అట్టెత్తావురా నువ్వు 4,000 అన్ని ఆడున్నాయి స్కూళ్ళు, ఎక్కడున్నాయి స్కూల్, అట్లా ఆలోచన చేయడం అన్నమాట. ఓకే, నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోవడం, రైట్? మనం అలా వెళ్ళకూడదు. తర్వాత the eligible candidates may not be interested to apply as the government may not finally appoint such a large ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేయరంట. గవర్నమెంట్కి అంత సీన్ లేదండి, ఇట్లాంటి పోస్టులు ఇవ్వలేదు అని. ఆ పరిస్థితికి కనుక నిజంగా గవర్నమెంట్ ఉంది అంటే గవర్నమెంట్ చాలా ఏమంటారు, వాట్ ఈస్ దట్, నాట్ ఇన్ ఏ రైట్ వే, కొలాప్స్ అయిపోయింది, దానికి ఆ స్థాయి లేదు అని. ప్రస్తుతం భారతదేశంలో అట్లాంటి సమస్యలు ఏమి లేవండి. ఒకవేళ ఏమైనా స్టేట్ గవర్నమెంట్ అన్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అలాంటి పరిస్థితి తెచ్చుకుంది అంటే మాత్రం అది చాలా సిగ్గుచేటు. ఓకే, రైట్. సో ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితులు ఏం లేవు, బట్ అలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదండి. మనం గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్న తర్వాత లేదు చేరరు,
అపోజిషన్స్ కూడా మాట్లాడరు ఇలాగా. మనం అస్సలు మాట్లాడకూడదు బీయింగ్ ఎ జనరల్ పబ్లిక్. ఓకే, సో బోత్ ఆర్ నెగిటివ్. ఇది పూర్తి అండి, ఇది అసలు ఆలోచించాల్సిన విషయం కూడా కాదు ఇది. ఓకే, సో ఏమైతే ఏముంది, మన ఆప్షన్ ఏంటి అంతవరకు మాట్లాడుతున్నాం. మన ఆప్షన్ వచ్చేసి డి అండి. బోత్ డజంట్ ఫాలోస్, బోత్ ఆర్ నాట్ ఇంప్లిసిట్. ఓకే, తర్వాత 5th వన్ మాట్లాడదాం. ద స్కూల్ అథారిటీ హ్యాస్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ క్లాస్ రూమ్ టు 270 కదా. ద స్కూల్ అథారిటీ హ్యాస్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. స్కూల్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ క్లాస్ రూమ్, ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఎంతమంది ఉండాలి అనేది ఒక నెంబర్ ఉందండి. అది 20 ఉందో, 25 ఉందో, 40 ఉందో, 50 ఉందో ఉంది. దాన్ని 70కి పెంచాలంట. ఓకే, ఎంతమంది అయితే పర్ క్లాస్ ఉంటున్నారు ప్రస్తుతం, అక్కడి నుంచి ప్రస్తుతం దాన్ని ఏం చేయాలంట, 70 మందికి పెంచాలంట. ఓకే, ఎందుకు పెంచాలో చూద్దాం. ఫ్రమ్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సెషన్స్ టు బ్రైబ్ ద గ్యాప్ బిట్వీన్, బ్రైబ్ మీన్స్ బ్రైబ్ కూడా కాదు, బ్రిడ్జ్, టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ టు లార్జర్ ఎక్స్టెంట్. ఓకే, మనకు ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి చాలా గ్యాప్ వస్తూ ఉందండి. ఓకే, ఆ గ్యాప్ని ఫాలో చేయడానికి రైట్ బ్రిడ్జ్ వేయడానికి, అంటే లింక్ చేయడానికి. బ్రిడ్జింగ్ మీన్స్ లింకింగే కదా. ఓకే, 2 డిఫరెంట్ వర్డ్లను కలపడమే కదా బ్రిడ్జ్ అంటే. రైట్, వాటిని బ్యాలెన్స్ చేయడానికి స్టూడెంట్స్ని పెంచుదాము అంటున్నాడు, అంతే కదా. ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. రైట్, ఫైన్. అయితే దాని మీద అజంప్షన్స్ అండి. ద ఇన్కమ్ జనరేటెడ్ బై ద వే ఆఫ్ ఫీ ఆఫ్ ద అడిషనల్ స్టూడెంట్స్ విల్ బీ సఫిషియంట్ టు ఎనఫ్ ద బ్రిడ్జ్ ద గ్యాప్. రైట్, సఫిషియంట్ అనే లెక్కలన్నీ ముందు వేసుకున్న తర్వాతే కదా ఇక్కడ కూడా చూడు డిసైడెడ్ సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, డిసైడెడ్, కంక్లూడెడ్ ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు దాన్ని వెనక్కిపోయి మళ్ళీ అజంప్షన్ తీసుకోకూడదు, దాని ముందు అజంప్షన్స్ తీసుకోవాలి. ఓకే, ఏంటి అలా చేస్తే ఇన్కమ్ సరిపోతుందా, చేయకూడదు, రాంగ్ అజంప్షన్ ఇది. తర్వాత ద స్కూల్ విల్ గెట్ ద అడిషనల్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ క్లాస్ ఫ్రమ్ ద నెక్స్ట్ అకాడమీ. రైట్, ఇది మంచి పాయింట్ అండి, చాలా మంచి పాయింట్. ఓకే, స్కూల్కి 70కి నేను తీసుకురావాలి అడ్మిషన్స్ అని డిసైడ్ కావడం బాగానే ఉంది, మరి అంతమంది వస్తారా? ఓకే, వాడికి అంత డిమాండ్ ఉన్నప్పుడే కదా వాడు అసలు లిమిట్స్ మెయింటైన్ చేస్తుంటాడు. 15 తీసుకుంటాం, తర్వాత వాట్ యూ సే దట్ నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టుకుంటాడు. అయినా కూడా ఒక 10-20 మంది వచ్చి అడిగిపోతూ ఉండింటారు. ఓకే, సో ఇదేదో బాగుంది కదండి, ఎలాగో నాకు అడ్మిషన్స్ వస్తున్నాయి కదా, ఎందుకు దాన్ని పోగొట్టుకోవడము. సో దానివల్ల నాకు కొంచెం ఇన్కమ్ కూడా డెవలప్ అవుతుంది, కొంచెం ఎక్స్పెండిచర్ గ్యాప్ ఉంది. లాసెస్లో ఉన్నానని చెప్పలేదండి స్కూల్, బాగా గమనించండి ఇక్కడ, దే ఆర్ ఇన్ లాస్ అని చెప్పలేదు. ఆ గ్యాప్ని దూరం చేద్దాం, అంటే పెంచుదాం, ఇన్కమ్ పెంచుకుందాము అనే ఒక ఆలోచనతో ఉన్నాడు. ఓకే, సో వాడికి ఆ కెపాసిటీ ఉంది కాబట్టే వాడు అలాంటి డెసిషన్ తీసేసుకున్నాడు. నెక్స్ట్ ఫ్యూచర్ డెసిషన్ తీసుకున్నాడు అంటే వాడి మీద వాడికి అంత హోప్ ఉన్నట్టే కదా. రైట్, ఒకవేళ రాకపోతే, బట్ వాడికైతే హోప్ ఉంది. సో ఇలా ఆలోచించడంలో తప్పు లేదు. ది స్కూల్ విల్ గెట్, తప్పు లేదు అనకూడదు కదా అట్లాంటప్పుడు. సో ద స్కూల్ విల్ గెట్ పాజిటివ్గా మాట్లాడాడు కాబట్టి తీసుకోవచ్చు. రారోమో, సరిపోదేమో, అది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ వేలో పోలేదు, పాజిటివ్ వేలోనే పోయాడు. సో దట్స్ వై వీ కెన్ టేక్ దిస్. సో 2 కాదు కదా, బి 5th వన్ ఆప్షన్ బి. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్గా వెళ్ళాడు. నెగిటివ్గా వెళ్ళి ఉంటే రారేమో అంతమంది అని కనుక అని ఉంటే వీ టేక్ డి అగైన్. పైన చూసారు కదా, పైన క్వశ్చన్లో గవర్నమెంట్ రాదేమో, మేము అప్లై కూడా చెయ్యము, ఇవి నెగిటివ్ టర్మినాలజీస్, అంటే హోప్ లేకుండా మాట్లాడడం. అంటే ప్రతిసారి పాజిటివ్గానే ఉండాలని కాదు. డెసిషన్ తీసుకున్నాడంటే అంత బ్లైండ్గా తీసుకోడు కదా. డెసిషన్ తీసేసుకున్నాడు అంటే అంత బ్లైండ్గా వాడు ఇవన్నీ ఆలోచించకుండా తీసుకోడు కదా. వాడు ఆలోచించిన తర్వాత డెసిషన్ తీసుకుంటాడు కదా. వాడు ఆలోచించి డెసిషన్ తీసుకున్న తర్వాత నువ్వు మళ్ళీ అవే ఆలోచిస్తానంటే టైం వేస్ట్ కదా. సో అది కాకుండా వేరే అజంప్షన్ తీసుకో. రైట్.